విజన్ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా రేపు స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బాసరకు పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపు. వసంత పంచమి వేళ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం. హిందువుల పండుగలపై ఇంత వివక్ష ఎందుకు? ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల నుండి అధికారులకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికీ గోదావరి ఘటనను శుభ్రపరచకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. హిందువుల పండుగ అంటే ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అర్థం కావటం లేదన్నారు. భక్తుల పుణ్య స్నానాలు ఆచరించే పవిత్ర జలం అపరిశుభ్రతతో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రేపు ఉదయం 9 గంటలకు బాసర అమ్మవారి క్షేత్రంలో గోదావరి నది స్నానం ఘటాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, పెద్ద మొత్తంలోని బీజేపీ కార్యకర్తలు తరలి రావాలన్నారు. స్వచ్ఛ భారత్ ఘాట్లను పరిశుభ్రం చేద్దామన్నారు. అనంతరం ప్రభుత్వం తీరుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క కూడా ఆమెతో కూడా మాట్లాడాను. ఆమె కూడా వచ్చింది. కానీ 3 రోజుల నుంచి గోదావరి ఘాట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఘాట్లు శుభ్రత చేయలేదు. అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి, సాడీలు, కచరా, కొబ్బరికాయ బొండలు అన్నీ పడి ఉన్నాయి. దానికోసం ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్నాను. గత 3 రోజుల నుంచి ఏ పని చేయకుండా హిందూ దేవాలయకు నిర్లక్ష్యం చేసినట్టే ఈ చిక్కుచేటు. అదేవిధంగా రేపు నేను ఒకటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పొద్దుగల 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం స్వయంగా అందరు, నాతో పాటు నా కార్యకర్తలు, పదాధికారులు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరూ మా బాసర్ గోదావరి ఘాట్ మీద రావాలి. మనం అందరము ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేసుకుంటా ఘాట్ మొత్తం స్వచ్ఛత చేద్దామని కోరుకుంటున్నాను. తప్పక కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు పొద్దుగల 9 గంటలకు రావాలి.